ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, గొప్ప దేవుడు నాయన తండ్రి, మరి మనుషులు కనిపెట్టినటువంటి మీ ఆలోచనను బట్టి నాయన ఈరోజు ఆధునికంగా ఎంత ఎత్తుకెళ్ళిన మనిషి కానీ మీకు మాత్రం దూరం అవుతున్నాడు తండ్రి నాయన. అదే క్రమంలో నాయన ఈరోజు జరుగుతున్నటువంటి భయంకరమైన పరిస్థితులు నాయన, కరోనా గురించి మీకు తెలుసు నాయన. ఈ తరుణంలో నాయన మరి సామాజిక మాధ్యమాల ద్వారా నీ వాక్యాన్ని అనేక మందికి పంచాలనే ఉద్దేశంతో నాయన, మరి ఈ ఉద్దేశాన్ని నాయన మీ దృష్టిలో ఉంచుకొని నాయన, మేము మీ పట్ల మేము చేస్తున్నటువంటి ఈ సేవను నాయన గుర్తుపెట్టుకొని మాకు తోడుగా ఉండి నడిపించమని కోరుకుంటూ, చెబుతున్న నాకు పరిశుద్ధాత్మ శక్తిని తోడుగా ఉంచమని క్రీస్తు వారి పేరున ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని వల్లారా, మరి సామాజిక మాధ్యమం ద్వారా దేవుని వాక్యాన్ని సిబిటి చోడవరం ఛానల్ ద్వారా మరి చాలా రోజులుగా మరి ప్రిన్సిపల్ గారు, పాలనీ గారు మాట్లాడుతూ ఈరోజు మరి చక్కని అంశాన్ని ఒక వైస్ ప్రిన్సిపల్గా నన్ను మాట్లాడమని అన్నయ్య గారు ప్రోత్సహించారు. అయితే ప్రియమైన వాళ్ళారా, మీరు ఖచ్చితంగా సిబిటి చోడవరాన్ని లైక్ చేసి షేర్ చేయండి, అనేక మందికి వాక్యాన్ని పంచండి. దేవుని పిల్లలారా, ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశాన్ని మీ ముందుకు తీసుకురావాలని ఆశపడ్డాను. అదేమిటంటే, క్రీస్తు మరువని పరలోకపు చరిత్ర మనం ఎందుకు మరిచాము? క్రీస్తు మరువని పరలోకపు చరిత్ర మనం ఎందుకు మరిచాము? ఈరోజు చరిత్ర అనగానే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చరిత్ర అనేది ఒక సబ్జెక్టుగా పిల్లలకు నేర్పుతూ, అక్కడ నుండి శాస్త్రాల విభాగింపబడి మనకి ఇష్టం వచ్చినట్టు పుస్తకాలని శాస్త్రాలను విభాగింపబడి మన ఇష్టం వచ్చినట్టు అంశాన్ని మనం ఎన్నుకొని ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకు, పీజీ వరకు ఎంతో లోకంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని సంపాదించుకుంటున్న ఈ మనిషి చరిత్రకు వచ్చేటప్పటికి ఈ చరిత్రలో ఎన్నో విషయాలను ప్రక్కన పెట్టి లోక సంబంధమైన చరిత్రను ఆలోచిస్తే ఇండియన్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ అని ఏయో రకరకాల పుస్తకాలు చరిత్రకారులు రాస్తూ వారి వారి యొక్క అభిప్రాయాలని పుస్తకాల రూపంలో మనకి ఈరోజు అందజేశారు. అందులో ఎన్నో చరిత్రలు మనకు తెలుసు, చెప్పవలసిన లేదు. కానీ ఈరోజు సమాజం క్రీస్తు గూర్చిన చరిత్ర కానీ, యేసుక్రీస్తు వారి యొక్క ఆయన యొక్క చరిత్ర ఎవరికీ తెలీదు. సరిగైనటువంటి అవగాహన లోపంతో క్రీస్తు వారి యొక్క చరిత్ర గురించి, మనిషి యొక్క చరిత్ర, మనిషి యొక్క పుట్టుక పరమార్థం, మనిషి యొక్క చరిత్ర గతం. మనం చరిత్ర అనగానే ఒక గ్రాంధిక భాష అయిపోయింది, కానీ గతం అంటాం. చరిత్ర అంటే ఏంటంటే గతంగా పిలువబడతాం. నాకు తెలిసిన ఒక చరిత్రకారుడు నేను చదువుకున్న టైంలో ఒక మాటను ప్రయోగించాడు. ఏంటంటేనండి, అది గతము అనే చరిత్ర, లేదంటే చరిత్ర అనే రాళ్ళు త్రవ్వుకొని భవిష్యత్తు అనే దారి వేసుకోవాలట మనం. అతను చెప్పిన కొటేషన్ చూసారు ఎంత బాగుందో. గతం అనే, లేకుంటే చరిత్ర, గతమనే రాళ్ళు తవ్వుకున్నట భవిష్యత్తుని దారి వేసుకోవాలట మనం. చాలా బాగుంది ఈ మాట. కానీ ఈరోజు నేటి క్రైస్తవ సమాజానికి మనం దీన్ని ఆలోచిస్తేనండి,
క్రీస్తు మరువని పరలోకపు చరిత్ర. యేసుక్రీస్తు వారు ఇదిగో మనవలే రక్తమాంసంలో కలిగిన వాడిగా తల్లి గర్భము నుండి ఏ విధంగా అయితే మనం వచ్చామో ఆ విధంగానే భూమి మీదకి ఆయన వచ్చారు. ఆయన ఒక ప్రత్యేక స్పెషల్ క్యారెక్టర్ అని మనకు తెలుసు. అలాగని రక్తమాంసాలు లేకుండా రాలే. అలాగని మనలాంటి శరీరం కాకుండా ఒక ప్రత్యేకింపబడిన శరీరంతో వస్తే ఆయన గొప్పతనం ఏముంటుంది భూమి మీద? అందుకనే దేవుడు ఏం చేశాడంటే, నా కుమారుణ్ణి భూమి మీదకు పంపాలి అంటే ఇదిగో భూమి మీద మనుష్యులు ఏ శరీరంతో అయితే బ్రతుకుతున్నారు, ఏ శరీరంలో అయితే జీవించున్నారో అలాంటి రక్తమాంసములు కలిగిన శరీరాన్ని నా కుమారుడికి ఇచ్చి పంపుతాను అనుకున్నాడు. అసలు ఆలోచిద్దాం. అసలు పరలోకంలో దేవుడు ఉన్నాడని, పరలోకంలో తండ్రి అవుతాడని, తండ్రి ఉన్నాడని, అసలు మనది పరలోకము నుండి నేను వచ్చానని, పరలోకమే అని, నా లోకం పరలోకమని యేసుక్రీస్తు వారికి ఎలా తెలిసింది? మంచిదండి. ఆయన గురించి ఎన్నో ప్రవచనాలు రాయబడ్డాయి. పాత నిబంధన గ్రంథంలో పెద్ద పెద్ద ప్రవక్తల నోట దేవుడు పలికించిన మాట ప్రకారంగా ఆయన భూమి మీదకి వచ్చాడన్న సంగతి మనందరికీ తెలుసు. మంచిదే. కానీ అసలు క్రీస్తు వారికి అసలు పుట్టుకతోనే భూమి మీదకి రాగానే యేసుక్రీస్తు వారు 12 ఏళ్ల ప్రాయంలో ఉండగానే ఆయనకి దేవుని పట్ల ఆసక్తి పెరిగింది, జ్ఞానోదయం కలుగుతూ ఉంది. అసలు ఎందుకు జరిగింది? మన పిల్లలు చూడండి. మన పిల్లలు పుట్టగానే వాడిని డాక్టర్ చేయాలా, ఇంజనీరింగ్ చేయాలా, లేకుంటే ఒక కలెక్టర్ని చేయాలా, ఇలాగ వాడు పుట్టగానే మొదలెట్టేస్తాం. వాడిని ఏం చేయాలనేది మొదలెట్టేస్తాం. వాడి కోసం ఎన్ని కళలు కని వాడిని ఎన్నో డబ్బులు పోగేసి వాడిని చదివిస్తూ ఉంటామండి బాబుగా పిల్లల్ని. ఏమండి? అలాగా యేసుక్రీస్తు వారి యొక్క తల్లి మరియ గారు ఏమన్నా అనుకుందా? వాడిని పెంచి పెద్దవాడిని చేసి లోకంలో బాగా ఇదిగో మేము పేదవాళ్ళం కదా, మమ్మల్ని బాగా చూస్తాడు, వాళ్ళకి బాగా చదువు నేర్పించి ఉన్నత విద్యావంతుడిని చేసి మమ్మల్ని చూస్తాడు, మాకు ఉద్యోగం తీసుకొస్తే తను మమ్మల్ని బాగా చూస్తాడని ఏమన్నా ఆలోచించిందా మరియ గారు? అసలు తల్లి పెళ్ళి అవ్వకముందే గర్భం ధరించిందని ఊరు వాడ అంత అవమానంతో మనకు తెలియదేముందో చెప్పండి. పెళ్ళి కాకుండా గర్భం ధరిస్తే లోకంలో ఎలా ఉంటుందండి ఆ పాప లేకుంటే ఆ తల్లి విషయం ఆలోచించండి. అలాంటిది మరియ గారు ఎన్ని అవమానాలు పడి, ఎన్ని నిందలు పడి, ఏమండి, పరిశుద్ధాత్మ యొక్క శక్తితోటి, దేవదూత యొక్క సహకారంతో మీరు జాగ్రత్తగా ఉండండి, నీ గర్భాన పుట్టబోయేవాడు గొప్పవాడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడతాడు, ఆయన రాజ్యమునకు అంతము లేదు, యుగయములు ఏలతాడు. ఏమండి? ఈ విధంగా యేసుక్రీస్తు వారు యొక్క తల్లి మరియ గారికి దేవదూత సహకారం, దేవదూత యొక్క కోఆపరేషన్ తోటి, ఏమండి, దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క శక్తితోటి ఇదిగో పుట్టబోయే బిడ్డ చాలా గొప్పవాడవుతాడని ముందుగానే తల్లికి తెలియజేశారండి. ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుందామండి. ఒకసారి చూడండి. ఒకసారి మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఏమండి 20 వచనం చూడండి. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఎందుకో తెలుసా? పెళ్ళి అవ్వకముందే ఏమండి గర్భవతి అయిపోయింది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే చెప్పండి, యోసేపు గారి పరిస్థితి. అందుకునే దేవదూత ప్రత్యక్షం అయిపోయింది. ఒకవేళ అపార్థం చేసుకుంటాడేమోనని ఆమె నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టిదవు.
ఏమండి ఈ విధంగా చదువుకుంటూ వెళితేనండి యేసుక్రీస్తు వారి యొక్క భూమి మీద తల్లి గర్భములో మరియ గర్భములో ఇంకా పడక ముందే ఆయన యొక్క గతం గురించి, ఆయన చరిత్ర గురించి, ఆయన యొక్క గతాన్ని గురించి మరియకు తెలియజేస్తున్నాడండి దేవుడు. మరియకు తెలియజేస్తున్నాడు. తెలియజేశాడండి. మరియకు కనేసింది, యేసుక్రీస్తు వారిని కన్నది. ఏమండి యేసుక్రీస్తు వారిని కన్నది. ఏమంటే యేసుక్రీస్తు వారిని ఈ విధంగానే పెంచాలి అనే మరియకేమన్నా ఏమంటే ఈ లోకంలో ఉన్న తల్లులు చూడండి, ఒక డాక్టర్ని చదివించాలి, ఒక ఇంజనీర్ని చదివించాలని పుట్టగానే అనుకుంటాము, కానీ నిజానికి వాడు ఇంజనీరు డాక్టర్ చదువుతాడు అసలు? ఆలోచించండి. నిజానికి ఇంజనీరు డాక్టర్ చదవగలడా? చదువుతాడా? రకరకాలుగా లోకంలో కలిసిపోయి ఏమండి భయంకరమైన విచ్చలవిడికే లోకాశలకు వెళ్ళిపోయి ఎంతమంది లేరు చెప్పండి? పిల్లలు ఎంతమంది లేరండి? తల్లి తండ్రులు పిల్లలను కళ్ళకు అంటారు, వీళ్ళు బాగా ఉండాలి, బాగా చదవాలి, డాక్టర్లు, ఇంజనీరు, కలెక్టర్లు చేయాలని. ఏమండి నిజంగా వాళ్ళు అవుతారండి? చాలా తక్కువ మంది అండి. ఏమండి మరియ గారికి జ్ఞాపకం ఉంది, నా బిడ్డ దేవుని కుమారుడా, అందరి పాపాలు తీయడానికి వచ్చినవాడా, ఏమండి ఆయన రాజ్యంలోకి అంతము లేదా? ఇది నా గర్భాన్ని దేవుడు నన్ను ఎందుకు ఎన్నుకున్నాడు? ఇందుకా మహానుభావుడు పుడుతున్నాడా నా గర్భం నుండి అని జ్ఞాపకం పెట్టుకుని యేసుక్రీస్తు వారికి చిన్ననాటి నుండి అలాగే నేర్పిందండి. అలాగే నేర్పింది. ఏంటో తెలుసా? నాయన నువ్వు ఈ లోకానికి సంబంధించిన వాడు కాదు, ఈ లోకానికి సంబంధం లేదు నీకు. ఇదిగో నువ్వు ఎవరో తెలుసా? పరలోకము నుండి నా గర్భంలోనికి వచ్చావు, నువ్వు నా గర్భంలోనికి వచ్చావు. అసలు నిన్ను ఎలా పెంచమన్నారో తెలుసా? ఇదిగో సర్వ పాపాలను తీయడానికి, ఏమండి లోక పాపములను మోసుకొని పోవచ్చున్నా గొర్రె పిల్ల లాంటి వాడు నువ్వు, గొర్రెపిల్ల. కాబట్టి నువ్వు ఈ లోకానికి సంబంధించిన వాడు కాదు నాయన, పరలోకానికి సంబంధించిన వాడివి అని చిన్ననాటి నుండి యేసుక్రీస్తు వారికి ఒగ్గు పాలతో ఇదిగో ఈ దేవుని మాటలు చెప్పుండదా? చెప్పండి. అందుకనండి 12 ఏళ్ల వయసులో అందరూ సంతోషంగా ఎంజాయ్ చేస్తున్న ఆ టైంలో తోటి పిల్లలందరూ ఏమంటే తిరునాళ్ళకు వెళ్ళి చక్కగా ఎంజాయ్ చేస్తారండి చిన్నపిల్లలు. అలాంటి టైంలో యేసుక్రీస్తు వారు 12 ఏళ్ల వయసులో ఏం చేస్తాడో చూడండి ఒకసారి. లోకసువార్త 2వ అధ్యాయము చూడండి ఒకసారి, 48వ వచనం చూడండి ఒకసారి. లోకసువార్త 2వ అధ్యాయము 48వ వచనం అండి. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా మమ్మల్ని ఎందుకు ఇలాగ చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచున్నాము. నిన్ను వెదకుచుంటుమని ఆయనతో చెప్పగా ఆయన, మీరేళ నన్ను వెతుకుచున్నారు? ఏమంటే 12 ఏళ్ల వయసులో పిల్లవాడు తప్పిపోతే వెతకుండగా ఏమంటే వాడే వస్తాడులని మనం ధైర్యంగా ఉండగలమండి? ఆలోచించండి. మన పిల్లలు స్కూల్కి వెళ్ళి సాయంత్రం అయ్యేటప్పటికే 1 గంట లేట్ అయితేనే భయపడిపోతామే, ఇంకా బాబు రాలేదు, ఇంకా పాప రాలేదని. అలాంటిది 12 ఏళ్ల వయసులో ఏమంటే పిల్లవాడు 3 రోజులైనా కనపడలేదే, ఎంత భయం ఉంటుందండి? తల్లిదండ్రులు ఎందుకు భయం ఉండదండి? ఏమంటే యేసుక్రీస్తు వారు ఏమన్నాడు ఒకసారి చూడండి మాట. మీరు ఎలా నన్ను వెతుకుచున్నారు? నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరుగరా? ఏంటండి 12 ఏళ్ల వయసులో 12 ఏళ్ల పసిప్రాయంలో నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరుగరా అంటున్నాడంటే ఏంటండి? అప్పటి వరకు ఏం నేర్చుకున్నాడండి యేసువారు? చెప్పండి, ఆలోచించండి. ఏమండి ఆలోచించండి. అప్పటికే పరలోకం గురించి, పరలోకంలో ఉన్న తండ్రి ఉన్నాడని, దేవుడు ఉన్నాడని, ఆయనే నాకు తండ్రి అని 12 ఏళ్ల వయసులో ఆయనకు జ్ఞానోదయం కలిగిందంటేనండి నిజానికి ఆయన నిజమండి. ఆయన ఎంత గొప్పగా దేవుని మాటలను చిన్నతనం నుండి నేర్చుకుని ఉంటాడని చెప్పండి.
చిన్నతనం నుండి నేర్చేసుకున్నాడండి ఆయన. 12 ఏళ్ల వయసుకే ఆయనకి జ్ఞానోదయం కలిగింది. అందుకునేనండి పిల్లలు 12 ఏళ్ల వయసు నుంచి 13 ఏళ్ల వయసు వచ్చేటప్పటికీ దేవుని పట్ల ఆసక్తిని పెంచాలి. మనం దేవుని పట్ల ఆసక్తిని పెంచాలండి. వాళ్ళు యుక్త వయసు వచ్చేటప్పటికీ దేవుడంటే మహా ఇష్టంగా, నన్ను కన్నది తండ్రి పరలోకంలో ఉన్నాడా అన్న భావము పిల్లలకి కలిగించాలండి. మనము పిల్లలకు కలిగించాలి. ప్రియమైన వాళ్ళారా, ఆలోచించండి. మన గర్భాన పుట్టిన పిల్లలండి దేవుని పట్ల ఎప్పుడన్నా మనం చెప్తామండి? అసలు దేవుని గురించి ఎప్పుడైనా ఆలోచించమని చెప్తామండి? అసలు మనకే తెలియనప్పుడు పిల్లలకి ఎలా చెప్తామండి? మనకే తెలియనప్పుడు పిల్లలకి ఎలా చెప్తాం చెప్పండి ప్రియమైన వాళ్ళారా? అందుకునేనండి ఏమండి ఎప్పుడు చెప్పే మాట, వివాహ బంధంతో ఏకమైనటువంటి భార్య భర్తలు సంవత్సరం అయ్యేటప్పటికీ ఒక వ్యక్తి వాళ్ళ మధ్యలోకి వస్తాడండి. వాళ్ళ మధ్యలోకి వస్తాడు. మొన్నటి వరకు ఇద్దరుగా ఉన్నామే మేము, ఇదిగో మధ్యలోకి ఒక వ్యక్తి వచ్చాడు. మధ్యలోకి ఒక వ్యక్తి వచ్చాడు. ఇతను ఎక్కడి నుండి వచ్చాడు అని మీరు ఎప్పుడైనా ఆలోచిస్తారండి? ఏమండి, ఎక్కడి నుండి వచ్చాడు? ఇదిగో మా చేతుల్లోకి వచ్చిన ఈ బిడ్డ ఎక్కడి నుండి వచ్చాడని ఎప్పుడైనా ఆలోచిస్తారా ప్రియమైన వాళ్ళారా? ఆలోచించండి. అందుకునేనండి యేసుక్రీస్తు వారు 12 ఏళ్ల ప్రాయంలోనే తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరుగరా? ఆ మాట అండి నాకు ఎంత ఆనందాన్ని కలిగించేస్తూ ఉంటుందండి. ఎందుకంటే తెలుసా అండి, నా తల్లిదండ్రులకి దేవుడంటే తెలియదు కనుక. నిజంగా నా తల్లిదండ్రులకు దేవుడు అంటే తెలిసి ఉంటే అదిగో 12 ఏళ్ల 15 ఏళ్ల వయసులోనే దేవుడు అంటే బైబిల్ పట్టుకునేవాడు అండి. బైబిల్ పట్టుకునేవాళ్ళు మా వయసులోనే ప్రియమైన వాళ్ళారా. అందుకునేనండి యేసుక్రీస్తు వారు పరలోకం అన్ని మర్చిపోలేకపోయాడండి. మర్చిపోలేదు. చెప్పాను కదా, మనం ఎన్నో కళల కంటాము, ఒక కలెక్టర్ని చేయాలని కోరుకుంటాము. నిజంగా ఆ పిల్లవాడు కలెక్టర్ అవగలడా? అవుతాడా? మన కలగానే మిగిలిపోతుంది. ఎన్నో కళలు కంటారు తల్లిదండ్రులు, నిజాన్ని ఆ కళలను సాకారం చేస్తారా? చేయలేరండి. మరియ గారికి తెలుసు, దేవదూత చెప్పింది, దేవుడు చెప్పాడు. మరియ గారు యేసుక్రీస్తు వారిని దేవుని కొరకు పెంచాలని నేను ఉందా చెప్పండి? మర్చిపోవచ్చు కదా మరియ తల్లి. కానండి మర్చిపోలేదండి ఆ మహాతల్లి మర్చిపోలేదు. ఏమండి, ఇశ్రాయేలీయులు యెరూషలేములో వైపు చూసిన దేవుడు ఎవరు? ఆ ప్రవచనానికి తగ్గట్టు మనిషి ఎవరున్నారు? కన్యక గర్భవతి అయి కుమారుని కనును అన్న మాట ఎవరి వలన నెరవేర్చబడుతుందని ఒక్కసారి యెరూషలేము వైపు తొంగి చూశాడండి దేవుడు. తొంగి చూశాడు. అలాంటి ఉత్తమురాలు మహానుభావురాలు ఎవరు దొరుకుతారని చూశాడు. మరియ గారు దొరికారండి. మరియ గారు దొరికారు దేవునికి. అందుకనే దయాప్రాప్తురాలా నీకు శుభము. ఎందుకో తెలుసా? నీ గర్భాన పుట్టబోయే బిడ్డ సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. ప్రియమైన వాళ్ళారా, ఆలోచించండి. చూసారా? మరియ గారు దేవుని గురించి పెంచాలని నేను ఉందండి చెప్పండి? పెంచాలి. జ్ఞాపకం, చరిత్ర మరియ గారికి తెలుసు. యేసుక్రీస్తు వారు ఎంత గొప్పవారో ఒక విచిత్రాన్ని చెప్తానండి. యేసుక్రీస్తు వారు ఆయన పడ్డ కష్టము, ఆయన పడ్డ బాధలు మనందరికీ తెలుసు. బాగా మనందరికీ తెలుసు. ఏమండి, మనందరికీ తెలుసు. నేను దేవుని నుండి వచ్చాను అన్న సంగతి యేసుక్రీస్తు వారికి తెలుసు. మరలా దేవుని యొద్దకే వెళ్ళాలన్న సంగతి యేసుక్రీస్తు వారు గమనించాడు. చూసారా? అంటే నేను ఎక్కడ నుండి వచ్చానో మరలా నేను అక్కడికే వెళ్ళిపోవాలి అన్న ఆలోచన చూసారు ఎంత గొప్పదో? ఆలోచించండి. తనకున్న ప్రవక్తల నోట నుండి వచ్చిన ప్రవచనాలన్నీ చదువుకున్నాడు. ఇవన్నీ నా గురించే. ఒకసారి చూడండి, ఆ మాట కూడా చూద్దాం. ఒకసారి చూడండి, లోకసువార్త 4వ అధ్యాయము 14 వచనం చూడండి ఒకసారి. లోకసువార్త 4వ అధ్యాయము. అప్పుడు యేసు ఆత్మ బలముతో
గలీలేకు తిరిగి వెళ్ళును. ఆయన గూర్చిన సమాచారం ఆ ప్రదేశం అంతటా వ్యాపించెను. ఆయన అందరి చేత ఘనత నుండి వారి సమాజ మందిరములో బోధించుచూ వచ్చెను. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తను వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోకి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన ఆ గ్రంథం విప్పగా, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలో ఉన్న వారిని విడుదలను, గుడ్డి వారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవస్త్రము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు అని వ్రాయబడిన చోట ఆయనకు దొరికెను. ఈ మాట ఎవరు మాట్లాడుతున్నారో తెలుసండి? ఎవరి గురించి బైబిల్లో రాయబడి ఉన్నదో, పాత నిబంధన గ్రంథంలో యెషయా గారు రాశారో ఆయనే చదువుతున్నాడండి. ఆయనే చదువుతున్నాడండి. ప్రియమైన వాళ్ళారా, ఆలోచించండి. అంటే ఆయన బైబిల్ చదువుతున్నాడా? పాత నిబంధన గ్రంథాన్ని చదివాడా? అందుకునేనండి, చదువుకొనని ఇతనికి ఇంత పాండిత్యం ఎక్కడొచ్చింది? యోసేపు మరియా వట్లవాణి కుమారుడు కాదా అని ఆ రోజండి హేళన చేశారండి. యేసుక్రీస్తు వారిని హేళన చేశారు. కానీ నిజానికి ఈ లోకం ఆయనది కాదు. నిజానికి ఆయన ఈ లోక సంబంధే కాదు. పరలోకము నుండి వచ్చాడు కనుకనే వారి మాటలు పట్టించుకోలేదండి. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనం చదవండి. యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనం చూడండి. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన ఘడియ వచ్చి ఉన్నది. ఎవరు చెప్పుంటారండి యేసుక్రీస్తు వారికి? ఏమండి, యేసుక్రీస్తు వారికి ఎలా తెలిసి ఉంటుందండి? యేసుక్రీస్తు వారు పరలోకము నుండి వచ్చారన్న సంగతి తెలిసింది. మరలా తిరిగి పరలోకానికి వెళ్ళాలన్న సంగతి ఆయనకి తెలిసిందండి. అందుకని ఏమంటున్నారు అక్కడ? తాను ఈ లోకము నుండి పరలోకములో ఉన్న తండ్రి యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని గడియ వచ్చిందని ఎరిగాడు, తెలుసుకున్నారు. చూసారా ప్రియమైన వాళ్ళారా? అందుకునేనండి లోకంలో వెర్రి చదువులు, భయంకరమైన చదువులండి. కాబట్టి ఈ చదువుల వల్ల అండి నీకు మంచి జరిగితే దేవుని దగ్గరికి నేను తీసుకువెళితే చాలా సంతోషం అండి. అదే నీకు మంచిది. ఈ లోకంలో ఉన్న చదువులన్నీ కూడా ఇదిగో ఒక్కొక్క మెట్టు, ఒక్కొక్క అడుగు దేవుని యొద్దకు నిన్ను దగ్గర చేర్చాలి. నిన్ను దూరం చేస్తున్నాయేమో చూడొకసారి ఆలోచించండి. ఒక యెషయా గ్రంథాన్ని చదువుకున్నారు అంటే యేసుక్రీస్తు వారు చదువుకున్నాడనా చదువుకోలేదనా? చదువుకున్నాడు యేసుక్రీస్తు వారు. కానీ ఎంతవరకు చదవాలో అంతవరకే చదువుకున్నాడు. పరలోకానికి వెళ్ళవలసిన పరిస్థితులన్నీ కూడా భూమి మీద ప్రతి ఒక్కరికి చెప్పాలి అంటే చదువుకోవాలి. అంతే చదువుకున్నాడండి యేసుక్రీస్తు వారు. అంతే చదువుకున్నాడండి. ఈ లోకంలో శాశ్వతం కాదు అని మన శాశ్వతమైనటువంటి ఈ పరలోకాన్ని ఈ విధంగా ఇదిగో భూమి మీద ఉన్న ఇదిగో నా ప్రజలకు వీళ్ళందరికీ ఎలా చెప్పాలి అనుకున్నాడండి. చుట్టూ ఉన్న సమాజాన్ని చూపించాడు. పరలోక సంబంధమైనటువంటి వాటి గురించి చెప్తూ ఉన్నాడండి. వలన్నాడు, చేపన్నాడు, ఏమండి జాలర్లు చూపించాడు, వల చూపించాడు, చేపలు చూపించాడు, గొర్రెలు చూపించాడు, పొలాన్ని చూపించాడు, వ్యవసాయాన్ని చూపించాడు. ప్రతి చుట్టూ ఉన్న సమాజాన్ని, ప్రకృతిని చూపించి దేవుడి గురించి చెప్పాడు. సమాజాన్ని చూపించి పరలోకంలో ఉన్న దేవుని గురించి చెప్పాడు, పరలోకం గురించి చెప్పాడు. ప్రియమైన వాళ్ళారా, చూసారండి ఎంత గొప్ప జ్ఞానవంతుడండి యేసుక్రీస్తు వారు. మహాజ్ఞాని అండి, మహాజ్ఞాని. ప్రియమైన వాళ్ళారా, ఆలోచించండి బాగా. ఏమండి యేసుక్రీస్తు వారు పరలోకపు చరిత్రని అందుకనే మర్చిపోలేకపోయాడండి. ఏమండి మరి మనం ఎందుకు మర్చిపోయాము? చెప్పండి. ఏమండి
ఏదైనా తల్లిదండ్రులుగా భూమి మీద పిల్లలు ఎదిగిన తరువాత ఉన్నత స్థితి వచ్చినప్పుడు చాలామంది పిల్లలండి తల్లిదండ్రులు మర్చిపోతారండి. చాలామంది పిల్లలు, చాలామంది, నేను చాలా సందర్భంలో మర్చిపోయిన సందర్భాలు ఉన్నాయి. పేపర్ కటింగ్ చూసి ఒక్కడికి ఫోన్ చేసి వెళ్ళి వాళ్ళు తిట్టిన సందర్భాలు ఉన్నాయి, వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఏమండి, శ్మశానంలో వదిలేశాడండి ఒక తండ్రిని కొడుకు. అవసాన దశలో ఉన్న తండ్రిని, లేవలేని స్థితిలో ఉన్న తండ్రిని రేపో మాపో చచ్చిపోతాడని శ్మశానానికి శ్మశానంలో దింపేసి రమ్మని చెప్తే తన భార్య దింపేసి వచ్చాడండి పాలకుల్లోనూ. అదండి, చాలామంది తల్లిదండ్రుల్ని పిల్లలు వదిలేస్తూ ఉంటారండి. అప్పుడు కొన్ని సందర్భంలో పెద్దలు, అరే నీకు బుద్ధి ఉందా, ఏంటిది, కనిపించి ఇంత విద్యావంతులు చేసి ఇంత ఉన్నత స్థితికి నిన్ను తీసుకొచ్చిన నీ తల్లిదండ్రులు మర్చిపోతావా, నీకు అసలు బుద్ధి ఉందని తిడితేనండి ఒక్కసారి మళ్ళీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తూ ఉంటారండి. చాలామంది వెళ్తూ ఉంటారండి, తప్పుని తెలుసుకుని పశ్చాత్తాపడి. ఏమండి, ఆలోచించండి. ఏమండి, అలాంటి సందర్భాల్లో తల్లిదండ్రులు వెళ్ళి చూసుకుని చక్కగా వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాగా చూసుకుంటే ఎంత ఆనందమండి. అలాగేనండి మనము కూడా తండ్రిని మర్చిపోయామండి. మనము కూడా పరలోకంలో ఉన్న తండ్రిని మరిచిపోయాం. ఈ లోకం మరిచిపోయేటట్టు చేసింది. ఇదిగో ఈ భూమి మీద ఉన్న ఈ తల్లిదండ్రులే నీ తండ్రి అన్నారు, ఈ తండ్రే నీ తండ్రి అన్నారు. నీ కట్టుకున్న భార్య దేవత అన్నారు. ఇదిగో నీ పిల్లలే ప్రాణం అన్నారు. అందుకునే ఇదిగో ఈ చుట్టూ ఈ బోర్డర్ కట్టుకుని సరిహద్దు వేసుకుని ఇదిగో తల్లిదండ్రులు, భార్య, పిల్లల చుట్టూ తిరుగుతూ ఉంటావు. ఇంతేనండి, ఇదిగో ఈ లోకం నిన్ను ఇలాగే చేసేసిందండి. కానీ నిజానికి నువ్వు వచ్చినది యేసుక్రీస్తు వారి వలె పరలోకము నుండే వచ్చావు. పరలోకం నుండే వచ్చామండి. మనము కూడా పరలోకం నుండే వచ్చాము. తెలుసండి, మన పౌరస్థితి కూడా పరలోకమేనండి. ఆ మాట చూడండి ఒకసారి. పిలిపిలు రాసిన పత్రిక చూడండి, పిలిపిల పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం చూడండి, 20వ వచనం చూడండి. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కనిపెట్టుకుని ఉన్నారు. చూసారండి, మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకంలో ఉందా? అంటే మన సిటిజన్షిప్ పరలోకమా? అవును, పరలోకం అండి. మరి మనకు ఎలా తెలుస్తుందండి? మనకు ఎలా తెలుస్తుంది చెప్పండి ప్రియమైన వాళ్ళారా? అపోస్తలులైన పౌలు గారు కూడానండి గత చరిత్రను మరిచిపోయి భూమి మీద క్రీస్తు విరోధిగా ఒక ఉగ్రవాదిగా బ్రతుకుతూ, ఏమండి, క్రైస్తవులను హింసిస్తూ ఈరోజున్న ఉగ్రవాది వలె ఆనాడు పౌలు గారు కూడా ఉగ్రవాదిగా తయారైపోయి లోకంలో బతుకుతున్న టైంలోనండి యేసు దొరికాడండి. ఆయనకి యేసుక్రీస్తు అర్థమయ్యారు. యేసుక్రీస్తు అర్థమయ్యేటప్పటికీ ఆయన పౌరస్థితి ఎక్కడుందో, మన పౌరస్థితి ఏమయ్యిందో తెలుసా? మనం ఇక్కడ వాళ్ళం కాదు నాయన, మనం ఎక్కడ వాళ్ళం తెలుసా? పరలోకవాసులం మనము. కాబట్టి మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకమందున్నదండి. అందుకునేనండి క్రీస్తు మరువని పరలోకపు చరిత్ర మనము కూడా మర్చిపోకూడదండి. మర్చిపోకూడదు అంటే మనం మర్చిపోకూడదు ఉండాలి అంటే ఏం చేయాలో తెలుసా? బైబిల్లో ఉన్న మహాజ్ఞాన గ్రంథాన్ని నిరంతరము చదువుకోవాలండి. బైబిల్లో ఉన్న మహాజ్ఞాన గ్రంథం బైబిలు 66 పుస్తకాలు, 66 కోణాల్లో దేవుణ్ణి ఎలాగ దగ్గర చేర్చాలి, మనల్ని దేవుడికి దగ్గర ఎలా అవ్వాలనేది మనం ఆలోచించాలి. అందుకనండి ఈ 66 పుస్తకాలు మన చేతులు పెట్టాడు దేవుడు. ప్రియమైన వాళ్ళారా, ఈ 66 పుస్తకాలు మన చేతులు పెట్టాడు. మరొక మాట చూద్దాం చూడండి, యేసుక్రీస్తు వారి గురించి ఒక మాట చూద్దాం చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చదవండి. 2వ అధ్యాయము 6వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చదవమ్మా.
2వ అధ్యాయము 6వ వచనం. ఫిలిప్పు. అదే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, అంతకు ముందు మాట చదవమ్మా. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును మీరును కలిగి ఉండండి అన్నాడు. అంటే ఏ మనస్సు కలిగి ఉన్నాడనే, అసలు ఎలాంటి మనస్సు కలిగి ఉన్నాడో తెలుసా? చదవండి క్రింద. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యము అని ఎంచుకొనలేదు, కానీ మనుష్యులు పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించి తనను తానే రిక్తునిగా చేసుకొనెను. చూసారండి, దేవునితో సమానముగా ఉన్నవాడా ఎవరి కోసం వచ్చేసాడో తెలుసండి? దాసుడుగా ఎవరి కోసం వచ్చేసారో తెలుసా? మన కోసమేనండి, మన కోసమేనండి. ఏమండి, పిన్ టు పిన్ యేసుక్రీస్తు వారి గురించి దేవుడు ఏదైతే గ్రంథపు చుట్టలో రాసుకున్నాడో సేమ్ అదే విధంగా బ్రతుకుతూ ఆ ప్రవచనాలు నెరవేరుస్తూ వచ్చాడండి యేసుక్రీస్తు వారు. ఏ విషయంలోనూ తగ్గలేదండి. ఒక్క ప్రవచనం ఈ విషయంలో, యేసుక్రీస్తు వారి విషయంలో నెరవేరలేదు అంటానికి ఏముందండి? ఏమండి, ఏమిటండి ఆయనకి అంత జ్ఞాపకం ఏంటండి? ఆయన గతం ఏంటండి? అంత జ్ఞాపకంగా ముద్ర వేసేసుకున్నాడండి. నిజానికి ఎంత గొప్పవాడండి యేసుక్రీస్తు వారు. చూడండి అండి, ఏ ప్రవచనం కూడా నెరవేరలేనుగా ఎక్కడైనా చూసారా? ప్రతి విషయములో కూడా ఆయన ప్రతి అడుగు కూడా ప్రవక్తలు చెప్పినట్టుగానే ఆయన జరిగే ఉందండి, జరిగింది. ప్రియమైన వాళ్ళారా, చూసారా? అందుకునండి దాసుడిగా వచ్చేసాడండి, భూమి మీదకి దాసుడిగా వచ్చేసాడు. మాయలు మంత్రాలు ఏమండి సినిమాలో చూపించినట్టుగా, గ్రాఫిక్స్లో చేసినట్టుగా ఈ భూమి మీద ఏది జరగదో తెలుసండి. యేసుక్రీస్తు వారు కూడా అలాగంటే రాలేదు. ఉన్నవాడే, పరలోకంలో ఉన్నవాడు ఇక్కడికి వచ్చాడు. పరలోకం నివాసే ఇదిగో మన కొరకు భూమి మీదకి వచ్చాడండి యేసుక్రీస్తు వారు. ప్రియమైన వాళ్ళారా, మనం కూడా అంతేనండి. ఇదిగో ఈ దేహాన్ని విడిచి వెళ్ళామంటే మాయమైపోయామని కాదండి. ఏదో లోకంలో మనం ఉన్నాము, ఎక్కడో ఉన్నామండి ప్రియమైన వాళ్ళారా. కాబట్టి యేసుక్రీస్తు వారు దేవునితో సమానముగా పరలోకంలో ఉన్న యేసువారు ఇదిగో ఈ భూమి మీదకి దాసునిగా మన కొరకు వచ్చేసారండి ప్రియమైన వాళ్ళారా. ఇంకొక మాట చూద్దామండి, హెబ్రీయులకు రాసిన పత్రిక. యేసుక్రీస్తు వారి యొక్క చరిత్ర, పరలోకపు చరిత్ర నిజానికండి ఆయన నిజంగా ఎంత గొప్పవాడంటే ఆయన ప్రతీదీ గుర్తుపెట్టుకుని ప్రతీదీ నెరవేర్చుకుంటూ ప్రతి విషయంలో కూడా ముందుకు వెళ్ళిపోయాడండి యేసుక్రీస్తు వారు. ఏమండి, మన గురించి కూడా దేవుడు రాసుకున్నాడు తెలుసండి. ఆయన ఒక్కరి గురించే కాదండి, మన గురించి కూడా దేవుడు రాసుకున్నాడండి. మనల్ని గురించి కూడా గ్రంథపు చుట్టలో రాసుకున్నాడండి. ఆ రాయబడిన ప్రకారంగా మనల్ని కూడా ఏ సంవత్సరంలో ఎక్కడ పుట్టాలి, ఎవరి గర్భాన పుట్టాలి, నా కళలను పండించే గొప్ప నాయకులు ఇదిగో ఈ భూమి మీదకు పుట్టబోతున్నారు, నా గురించి చెప్పడానికి రెడీ అవుతున్నారు, చెప్పడానికి సిద్ధపడుతున్నారు, ఇదిగో భూమి మీదకి వచ్చేసారు, వాళ్ళు నా గురించి ప్రకటిస్తారు, అనేక మంది నా పిల్లలను నా వైపుకి రప్పిస్తారు అని దేవుడు ప్రతిరోజు కళ్ళలు కాయు కాసినట్టుగా చూస్తున్నాడండి ప్రతి ఒక్కరి గురించి. ప్రియమైన వాళ్ళారా, అందుకునేనండి ఆ పరలోకపు చరిత్ర మనము కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన వాళ్ళారా. ఒక్కసారి చూడండి, ఒకసారి గతంలో మన పూర్వం దేవుని గురించి బ్రతికిన మహాప్రవక్తలు వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉందో ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుందాం. చూడండి ఒకసారి చివరిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం చూడండి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో
అది ఎరుగక బయలువెళ్ళును. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. ఏమండి, వాగ్దత్తు దేశంలో పరవాసులైరి. ఎలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచెను. ఒక్క 15 వచనం చూడండమ్మా. 15 వచనం. వారు ఏ దేశము నుండి వచ్చారో ఆ దేశమును జ్ఞాపకమందు ఉంచుకొనిన ఎడల. సార్ చూసారండి, 15 వచనం ఏం రాయబడి ఉంది? వారు ఏ దేశము నుండి వచ్చానో ఆ దేశమును జ్ఞాపకము ఉంచుకొని ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలుగును. ఏమండి, ఎవరి గురించి రాయబడి తెలుసండి? మన ప్రవక్తలండి. వాళ్ళు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశం గుర్తుపెట్టుకుని ఆ పని ముగించిన వెంటనే మరలా ఆ దేశానికి వెళ్ళిపోతున్నారంటండి. ఆలోచించండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీళ్ళు ఏం చేశారో తెలుసండి? వీళ్ళు ఏం చేశారో తెలుసా? ఏమంటే అబ్రహాము అనుకుంటే అనుకోవచ్చండి. ఎందుకంటే దేవుడు స్వయంగా అబ్రహాము గారికి చెప్పి బలపరిచి అబ్రహాము గారు విశ్వాసులకు తండ్రి అంత గొప్పగా దేవుడు తీర్చిదిద్ది అంత గొప్పవాడయ్యాడండి అబ్రహాం గారు. ఏమండి, అంత ఆస్తులు ఒక దేశమే దేవుడు రాసిస్తే పరలోకం ఈ దేశం నాది కాదు పరదేశులు మేమని బ్రతికాడండి అబ్రహాం గారు. సరే బ్రతికాడు. ఏమండి, ఇస్సాకు యాకోబుకి ఏమైందండి? అబ్రహాము గారు ఎలాగైతే దేవుని గురించి బ్రతికారో ఇస్సాకు వారు బ్రతికాడు, యాకోబు వారు బ్రతికాడు. అంటే యాకోబు గారు బ్రతికారు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీళ్ళు ముగ్గురు తరాలు, వీరు తరతరాలందరూ బ్రతికారు. అంటే మీకు ఒక మాట అర్థం కావాలి. అబ్రహాము గారు వీళ్ళకి ఇచ్చిన ఆస్తి, వీళ్ళకి ఇచ్చింది ఏంటి? ఆస్తి అనుకుంటున్నారా? కాదండి, దేవుని గురించిన సంపద, పరలోకము గురించిన జ్ఞానం ఇస్సాకు చెప్పాడు, ఇస్సాకు యాకోబు చెప్పారు. నాయనా ఇదిగో మనం ఉంటున్న దేశం మంద కాదు, మనది పరలోకం, మనం ఎప్పటికైనా అక్కడికి వెళ్ళవలసిన వాళ్ళమే, మనం. ఇదిగో ఈ భూమి మా శాశ్వతం కాదు, ఎప్పటికైనా మనం ఇదిగో కనపడుతున్న దేవుడు దగ్గరికి మనం వెళ్ళవలసిన వాళ్ళమే, మనది ఆలోకం, మనది పరలోకపు చరిత్ర అని అబ్రహాము గారు ఇస్సాకు చెబితే ఇస్సాకు యాకోబుకు చెప్పారండి. చూసారండి? ఏమండి, ఏ తండ్రి అయినా ఇలా చెప్తాడండి పిల్లలకి? ఆలోచించండి. అందుకునేనండి వాళ్ళు భూమి మీద ఇంత ఆస్తి ఉన్నా, ఇంత భూమి ఉన్నా గుడారాలు వేసుకుని బ్రతికారంటండి. వాళ్ళు. నిజంగా ఏంటండి అంత విశ్వాసం ఏంటండి? మరలా ఏమన్నారు తెలుసా? ఏ దేశము నుండి వచ్చారో మరలా దేశానికి వెళ్ళాలంటే ఏముండాలి? వీళ్ళకి చరిత్ర గుర్తుండాలి, జ్ఞాపకం రావాలి, గతం తెలియాలి. గతం వాళ్ళందరికీ గుర్తుండిపోయిందండి. ఏంటో తెలుసా గతం? మనమంతా పరలోకం వెళ్ళాలండి. అందుకున్నానండి మనకు బాగా పరిచయం పక్షులు చూడండి. పక్షులు ఎక్కడెక్కడ నుంచో ఖండాలు దాటుకుంటూ ఏమంటే దేశ విదేశాల నుండి మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేస్తూ ఉంటాయండి. కొల్లేరు సరస్సు కని, పులికాటు సరస్సు అని, కొల్లేరు సరస్సు కని. ఏమండి ఇక్కడ పుణ్యక్షేత్రం అని ఉందండి తూర్పుగోదావరిలో, అక్కడికి ఇలా వచ్చేస్తూ ఉంటాయండి. ఎందుకు వచ్చేస్తా తెలుసా? ఏమండి ఆ దేశంలో వాటికి ఆహారం దొరకదు, మంచుతో కప్పబడి ఉంటుంది. ఆహారం దొరకక ఏమండి సైబీరియా దేశం, రష్యా నుంచి ఏమండి రకరకాల రంగులు కలిగిన పెద్ద పెద్ద పక్షులు, కొంగలు ఏమండి మన దేశానికి వచ్చేస్తూ ఉంటాయి. పిల్లలు పెట్టి మరలా అక్కడ ఆహారం దొరికే సీజన్కి ఇక్కడ నుంచి మరలా వెళ్ళిపోతాయండి రష్యా దేశానికి.
శీతల ప్రదేశానికి మళ్ళీ వెళ్ళిపోతాయి. ఆలోచించండి, అసలు ఎంత మెదడు ఉంటుందండి అది. కనీసం 10 మిల్లీగ్రాముల మెదడన్న ఉంటుందండి ఆ పక్షులకి. ఆలోచించండి, మన మెదడు పక్షుల మెదడు ప్రక్కన పెడితే ఎంత పెద్ద ఏంటి మంది. ఆ మెదడు పనిచేస్తుందా? పక్షి మెదడు ఇంత కనపడుద్దండి మన మెదడు ముందు. ఏమండి, అలాంటి మెదడులో మనము పలానా దేశం నుండి వచ్చాము, అక్కడికి మరలా వెళ్ళిపోవాలి, ఆ ప్రాంతానికి వెళ్ళిపోవాలని పిల్లలతో సహా ఎగరేసుకుంటూ మరలా ఆ ప్రాంతానికి వెళ్ళిపోతాయండి పక్షులు. ఆ పక్షికి ఎంత జ్ఞాపక శక్తి అండి, నిజంగాను ఎంత జ్ఞాపక శక్తి అండి. ఏమండి, మనదండి 1500 గ్రాముల మెదడండి, కేజీన్నర ఉంటుందట బరువెత్తు వస్తాయి. ఏమండి, కేజీన్నర మెదడులో 1500 గ్రాముల మెదడులోనండి ఏనాడైనా పరలోకము గురించి ఆలోచన వచ్చిందండి మనకి? అసలు ఈ లోకం మనది కాదే, పుడుతున్నాము, చనిపోతున్నాము, అసలు ఎక్కడి నుంచో వస్తున్నాము, ఎక్కడికి వెళ్ళిపోతున్నాము, కళ్ళ ముందు కనపడిన వాడే కనుమరిగిపోతున్న ఈ రోజుల్లో అసలు చనిపోయి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? పుట్టాడంటే ఎక్కడి నుంచి వచ్చాడు? అసలు ఏం జరుగుతుంది? ఇదిగో మనిషికి మానవ చరిత్రలో ఈ ఘట్టాలు ఎందుకు జరుగుతున్నాయి అని ఎప్పుడైనా ఆలోచించారండి ప్రియమైన సోదరులారా? అందుకునేనండి ఒక పక్షిని చూసి మనం నేర్చుకోవాలండి. ఒక పక్షిని చూసి నేర్చుకోవాలి మనం. ఎక్కడెక్కడో ఖండాలు దాటుకుంటూ సైబీరియా, ఆ శీతల ప్రాంతాల్లో, ఏమండి ఆర్కిటిక్ అంటార్కిటిక్ ఆ ప్రాంతాల్లో పక్షులు అండి ఎగురుకుంటూ మన దేశాలకి, ఇతర దేశాలకి ఎక్కడైతే ఆహారం దొరుకుతుందో అక్కడికి వెళ్ళిపోయి మరలా కొంతకాలం తర్వాత మరలా అక్కడికి వెళ్ళిపోతున్నాయంటే వాటికి ఎంత జ్ఞాపక శక్తి అండి. నిజంగా వచ్చిన ప్రదేశం ఎంత జ్ఞాపకం ఉంటుందో ఆలోచించండి. మరి మనకు జ్ఞాపకం ఉందా ప్రియమైన వాళ్ళారా? మనకి జ్ఞాపకం ఉందంటారా? మన ప్రవక్తలు యేసు రక్తంతో కడుగుబడిన ఎవరైతే మనకు రక్తాన్ని ఇచ్చి మనల్ని శుద్ధిని చేశారో ఆ యేసుక్రీస్తు వారు కనీసం ఆయన జ్ఞాపకం ఉన్నారా చెప్పండి? ఆయన బ్రతికిన దినాలలో ఆయన మాట్లాడిన మాటలు, ఏమండి ఆనాటి సమాజాన్ని కుదిపేసాయే. ఆయన మాటల్లో ఎంత జ్ఞానం ఉందో ఇప్పుడైనా బైబిల్ తెరిచి మనం ఎప్పుడైనా చదువుకుంటామంటారా? ఆలోచించండి. బైబిల్ అనేది అండి మహా జ్ఞాన గ్రంథం అండి. దీన్ని మత పుస్తకం అన్నవాడు చాలా పిచ్చుడండి. మత పుస్తకం ఆ బైబిల్ అనేది కాదండి, చాలా మహాజ్ఞాన గ్రంథం. ఒక్కసారి దాన్ని చదివితేనండి అద్భుతంగా ఉంటుందండి ప్రేమైన వాళ్ళారా. కనుక యేసుక్రీస్తు వారు ఆయన చరిత్ర, పరలోకపు చరిత్ర ఎలా ఆయన మర్చిపోలేకపోయాడు. ఎందుకో తెలుసా? తల్లి మరియా ఎలా పెంచాలో అలాగ పెంచింది. నాయన ఇదిగో ఈ ప్రవక్తలో రాసిన గ్రంథంలో రాయబడిన ఈ మాటలు ఎవరియో తెలుసా? ఇదిగో నీ గురించే రాయబడిన ఆయన, నీ గురించే రాయబడ్డాయి. ప్రతిదీ నీ గురించే రాయబడింది. నువ్వు దాని ప్రకారంగా బ్రతకాలి. నువ్వు ఈ లోక సంబంధివి కాదు. ఇదిగో ఈ లోకానికి అసలు నీకు సంబంధమే లేదు. నువ్వు పరలోక సంబంధివి. నువ్వు పరలోకానికి వెళ్ళిపోవాలి మరలా. ఇది ఈ భూమి మీదకు వచ్చి ఇదిగో మనుషులందరి పాపాలను తీయడానికి నువ్వు వచ్చావు. మరలా నువ్వు పరలోకానికి వెళ్ళవలసిన వాడివే. నువ్వు ఒక విచిత్రం చెప్పమంటారండి. యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళకముందు, భూమి మీద సిలువ ఎక్కకముందు మరియ తల్లి, మరియమ్మ, తల్లి కొడుకుల బంధం ఇదంతా మనకు తెలుసు బైబిల్ చరిత్రలో. ఏమండి యేసుక్రీస్తు వారు సిలువ మీద చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయారు కదండి. ఇప్పుడు మరియ గారికి యేసుక్రీస్తు వారు కొడుకు అవుతాడా, ఏమవుతాడు చెప్పాలి మీరు? యేసుక్రీస్తు వారు మరియ గారికి ఏమవుతారు? కొడుకు కాదు తెలుసండి, దేవుడు అవుతాడండి. యేసుక్రీస్తు వారికి కూడా, మరియ గారికి కూడా యేసుక్రీస్తు వారు ఏమవుతారో తెలుసా? దేవుడండి, దేవుడు. ప్రియమైన వాళ్ళారు ఆలోచించండి. దేవుడు ఒక కన్యక గర్భాన్ని ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు. ఎందుకో తెలుసా అండి? నా కుమారుడు ఈ భూమి మీదకి నా పిల్లల వలె రావాలి. నా పిల్లల భూమి మీద ఎలాగైతే బ్రతుకుతున్నారో, ఏ శరీరంతో అయితే బ్రతుకుతున్నారో ఆ శరీరంతోనే దింపుతాను నేను. ఆ శరీరంతో నా కొడుకుని దింపాలి. నా కుమారుడిని దింపాలి అంటే
ఒక గర్భం కావాలి, గర్భాశయం. అది ఎవరిదో తెలుసా? కన్యక అయినటువంటి మరియ తల్లిది. ప్రేమైన వాళ్ళ, అందుకనే యేసుక్రీస్తు వారు ఇప్పుడు మరియ గారికి దేవుడు అవుతారండి. మనకు ఎలాగైతే దేవుడు అయ్యారో ఆమెకు కూడా దేవుడు అవుతాడు యేసుక్రీస్తు వారు. కాబట్టి ప్రేమైన దేని వల్లారా, క్రీస్తు మరువని పరలోకపు చరిత్ర మనము ఎందుకు మరిచామంటేనండి, వాక్యం తెలియక, జ్ఞానం తెలియక, మన తల్లిదండ్రులు దేవుని గురించి మనకు తెలియక చెప్పక, అసలు మనం ఎందుకు పుట్టామో చెప్పక, ఇక నుంచి మనం కళ్ళు తెరిచి మన పిల్లలకి మనం పుట్టుక పరమార్థం గురించి తెలియజేద్దాం. మనుషులందరూ దేవుని పిల్లలు అని, మనుషులందరూ దేవుని నుండి వచ్చారని, మనమంతా మరలా తిరిగి పరలోకం వెళ్ళవలసిన వారమని తెలియజేసి అనేక మందిని దేవుని వైపు, క్రీస్తు వైపుకి మళ్ళించి వాళ్ళందరినీ దైవజ్ఞానంలో నింపాలని కోరుకుంటూ, మరి దేవుని చిత్తమైతే మరొకసారి మీ ముందుకి ఈ సామాజిక మాధ్యమం ద్వారా మరి రావాలని కోరుకుంటున్నాను. షేర్ చేయండి, లైక్ చేయండి, అనేక మందికి ఈ వాక్యాన్ని పంచండి. సిబిటి చోడవరం తప్పకుండా మీరు షేర్ చేసి లైక్ చేస్తారని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.